డివైడ్ టాక్ తో మొదలై ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా సెటిల్ అయిన సరైనోడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కు బోయపాటి శ్రీనివాస్ సమస్య తలనొప్పిగా మారిందని టాక్. సరైనోడు విడుదలైన 10 రోజులు దాటిపోయినా అల్లు కాంపౌండ్ కేవలం అల్లు అర్జున్ ను మాత్రమే ప్రాజెక్ట్ చేస్తూ ఇప్పటికీ తన ప్రచారాన్ని కొనసాగిస్తోందని, కనీసం తన పేరును కూడా మీడియా ముందు అల్లు అర్జున్ సరిగ్గా చెప్పకపోవడంతో తనకు చాలా బాధ కలిగిస్తోందని బోయపాటి ఈ మధ్య అల్లు అరవింద్ దగ్గర గగ్గోలు పెట్టినట్లు టాక్. లెజెండ్ సూపర్ సక్సెస్ తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ లో బాలకృష్ణ తనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన విషయాన్ని బోయపాటి అల్లు అరవింద్ కు గుర్తు చేస్తూ తాను అటువంటి గౌరవాన్ని అల్లు కాంపౌండ్ నుంచి కోరుకుంటున్నాను అంటూ స్పష్టంగా చెప్పి బోయపాటి అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అల్లు అర్జున్ వరకు చేరడంతో బన్నీ నష్ట నివారణ చర్యలు చేపట్టాడు అని తెలుస్తోంది. త్వరలో నిర్వహించబోతున్న సరైనోడు సక్సెస్ టూర్ లో బోయపాటికి సరైన ప్రాధాన్యత కల్పిస్తాము అని బన్నీ బోయపాటికి స్వయంగా చెప్పినట్లు టాక్. అంతేకాదు వచ్చే సంవత్సరం బోయపాటి దర్శకత్వంలో మరో సినిమాను చేస్తాను అని బన్నీ ప్రామిస్ ఇవ్వడమే కాకుండా రామ్ చరణ్ బోయపాటిల కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చేలా తన వంతు సహకారాన్ని బోయపాటికి అందిస్తానని చెప్పి బన్నీ బోయపాటిని కూల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకు మొదటి వారం 40 కోట్లు కలెక్షన్స్ వచ్చిన వార్తల్లో పూర్తి నిజం లేదని, ఈ సినిమాకు హై క్రియేట్ చేయడానికి అల్లు కాంపౌండ్ చాలా వ్యూహాత్మకంగా ఈ వార్తలను మీడియాలో ప్రచారంలోకి తీసుకువచ్చిందని కొందరు బన్నీ వ్యతిరేకులు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అమెరికాలో, అదేవిధంగా కర్ణాటకలో చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చిన ఈ సినిమాకు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని కొందరు విశ్లేషకులు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే